ఇదిగో ఇక్కడ కనిపించే ఈ పెద్దాయన పేరు విజయన్, రిటైర్డ్ ఆర్మీ సోల్జర్. ఇతని దగ్గర ఉన్న 4 కోట్ల విలువ చేసే ఆస్తి పత్రాలను తాను నమ్ముకున్న దేవత అయిన రేణుకాంబ ఆలయం యొక్క ఉండిలో వేశాడు. ఈ విషయం తెలుసుకున్న తన 2 కూతుర్లు తండ్రి దగ్గరికి వచ్చి, వారసులం మేముండగా ఆస్తి మొత్తం ఆలయానికి ఎలా రాసిస్తావు అంటూ వాదోపవాదాలతో విర్రవీగుతుంటే చుట్టుపక్కల ఉన్న ప్రజలు వీళ్ళ వాదనను గమనించి మీడియాకు సమాచారాన్ని ఇచ్చారు. సమాచారం తెలుసుకున్న మీడియా వెంటనే విజయన్ యొక్క కుటుంబ సభ్యులను కలుసుకొని విషయం ఏమిటి అని ప్రశ్నించగా 2 కూతుర్లు మీడియాపై చిందులు తొక్కుతూ ఆస్తి కోసం తండ్రిని కోర్టుకు లాగడంతో పాటు తండ్రిపై అనేక రకాలుగా విమర్శలు చేశారు. ఈ విషయం తమిళనాడులో జరిగింది. ఇతనికి 2 కూతుర్లు. 2 కూతుర్లకు పెళ్లిళ్ళు చేసి అత్తారింటికి పంపించేశాడు. 2 కూతుర్లు అత్తారింటికి వెళ్ళిపోయిన తర్వాత కొన్నేళ్లకు తాను చేస్తున్న ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ అయ్యాడు. రిటైర్మెంట్ తర్వాత భార్యతో కలిసి తమిళనాడులో ఉంటున్నాడు. ఇలా కొన్నేళ్లు గడిచిన తర్వాత భార్యాభర్తలకు మనస్పర్ధలు రావడంతో భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. అప్పటి నుండి గత 10 సంవత్సరాలుగా ఇతను ఒంటరిగానే ఉంటున్నాడు. ఇటు కట్టుకున్న భార్య చెంతన లేక, అటు కన్న కూతుర్లు చేరదీయక ఎవరూ లేని అనాథల జీవనం సాగిస్తున్నాడు. 65 సంవత్సరాల వయోభారంతో అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నాడు. జీవితమంతా ఎంతో కష్టపడి ఎన్నో ఒడిదుడుకులకు ఎదురు నిలిచి పిల్లలను పెంచి పెద్ద చేసి వారిని ఒక ఇంటి వాళ్ళను చేశాను. నా కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో సక్రమంగానే నిర్వర్తించాను. కానీ ఈనాడు నాకు వృద్ధాప్యంలో కాస్త ఆసరా కావాల్సి వచ్చినప్పుడు పట్టెడన్నం కూడా పెట్టకుండా, పైగా మాట మంతితో నన్ను పలకరించడానికి కూడా వాళ్ళకు మనసొప్పలేదు. ఇదే నా జీవిత పరమార్థం అన్న ఆలోచనతో, ఆవేదనతో, ఆక్రోశంతో తనలో తాను కృంగిపోయాడు. విసిగి వేసారి విరక్తితో మానసిక శోభను అనుభవించాడు. అయిన వారికి, ఆత్మీయులకు అందరికీ దూరం అవ్వడంతో తనకు ఊహ తెలిసినప్పటి నుంచి తాను నమ్ముకున్న రేణుకాంబ అమ్మవారే ఇక ఇప్పుడు దిక్కు అని ప్రతిరోజు ఆ ఆలయానికి వెళ్ళి మనశ్శాంతి కోసం కాసేపు అక్కడే కూర్చొని కాలక్షేపం చేసేవాడు. రోజులాగే సాయంత్రం పూట ఒకరోజు ఆ అమ్మవారి దేవాలయానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడల్లా తనకు తోచినన్ని డబ్బులు హుండీలో వేసేవాడు. కానీ ఈసారి తన దగ్గర ఉన్న ఒరిజినల్ ఆస్తి పత్రాలను హుండీలో వేశాడు. ప్రతి నెల చివరి వారంలో ఆలయంలో ఉన్న అన్ని హుండీల్లోని డబ్బులను సీసీ కెమెరాల పర్యవేక్షణలో లెక్కించడం ఆనవాయితీగా వస్తుంది. అలాగే జూన్ 24, 2025న అక్కడ ఉన్న సిబ్బంది ఆలయంలోని అన్ని హుండీల్లో ఉన్న డబ్బులను లెక్కించడం మొదలుపెట్టారు. ఒక హుండీలో మాత్రం డబ్బులతో పాటు ఒరిజినల్ ఆస్తి పత్రాలు కనిపించాయి. వెంటనే ఆ సిబ్బంది ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ను ఆలయం యొక్క ఈఓకు అందించాడు. ఈఓ గారు ఆస్తి పత్రాలను పూర్తిగా పరిశీలిస్తున్న క్రమంలో అతనికి ఆ డాక్యుమెంట్స్లో ఒక లెటర్ కనిపించింది. ఆ లెటర్లో ఆస్తి పత్రాలను ఎవరు హుండీలో వేశారో వాళ్ళ పూర్తి డీటెయిల్స్ ఉన్నవి. ఆ విషయం తెలుసుకున్న ఈఓ గారు ఆస్తి పత్రాల ఓనర్ను పిలిపించి ఏంటి విషయం అని అడిగాడు. అందుకు సమాధానంగా ఆ పెద్దాయన, సార్, నాకు భార్యతో పాటు 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లలకు పెళ్లిళ్ళు చేసి అత్తారింటికి పంపించేశాను. గత కొన్నేళ్లుగా ఒంటరిగా అనాథగా ఒక్కడినే ఉంటున్నాను. ఈ ఆస్తి మొత్తాన్ని ఆలయానికి ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు. అందుకు ఆ ఆలయం యొక్క ఈవో ఆ పెద్దాయనతో, ఇప్పటి మార్కెట్ వాల్యూ ప్రకారం ఈ ఆస్తి విలువ దాదాపు 4 కోట్లు. ఇంత ఆస్తిని నువ్వు అమ్మవారి దేవాలయానికి విరాళంగా ఇవ్వటం నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ తర్వాత నీ కుటుంబ సభ్యులు వచ్చి ప్రైసి పెడితే చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి తన 2 కూతుర్లను పిలిపించి విషయం చెప్పగానే ఆ 2 కూతుర్లు అగ్గి మీద గుగ్గిలమవుతూ ఆవేశంతో, ఆక్రోశంతో ఆలయ సిబ్బందితో పాటు తన తండ్రి మీద విరుచుకుపడ్డారు. వారసులం మేముండగా ఈ ఆస్తి మొత్తం ఆలయానికి ఇవ్వటానికి మేము అంగీకరించాం. ఇందుకోసం మేము కోర్టుకైనా వెళ్తామంటూ నానా యాగి చేయడంతో అంతా విన్న ఆలయ సిబ్బంది, ఈఓ గారు అసలు విషయం చెప్పకనే చెప్పారు. ఈ ఆస్తి పత్రాలు హుండీలో ఉన్నవి. హుండీలో ఉన్న ప్రతిదీ ఆలయం ద్వారా దేవాదాయ శాఖకు, తద్వారా ప్రభుత్వానికి చెందుతుంది. ఇప్పుడు మీ ఆస్తి పత్రాలు మీకు కావాలంటే కోర్టుకెళ్ళి మీ వాదనను వినిపించి తీర్పు మీకు అనుకూలంగా వస్తే మీ ఆస్తి పత్రాలను మీరు పట్టుకుపోండి అంటూ ఆలయం ఈవో అధికారులు 2 కూతుర్లకు ఈ విషయం చెప్పగానే వాళ్ళిద్దరికీ ముచ్చెమటలు పట్టి తండ్రి మీద విషం కక్కారు. కానీ తండ్రి మాత్రం మాటకు కట్టుబడి ఉన్నాడు. ఆస్తి మొత్తం నా కష్టార్జితం, నా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తాను. అడగటానికి మీ ఇద్దరికి ఎలాంటి హక్కు లేదు. నాకు పట్టెడు అన్నం పెట్టి నా మంచి చెడ్డలు చూడని వాళ్ళు ఆస్తి కోసం వీధిన పడి నానా యాగి చేస్తారా అంటూ 2 కూతుర్లను మందలించాడు. 2 కూతుర్లకు వాళ్ళల్లో వాళ్లకు పడక కోట్ల విలువ చేసే ప్లాటు నాకు కావాలంటూ వాదులాడుకోవడం, తల్లి దగ్గర ఉన్న బంగారాన్ని 2 అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు లాక్కొని పోవడమే కాకుండా నేడు తండ్రి ఆస్తి కోసం కోర్టు మెట్లు ఎక్కారు. ఏదేమైనా తల్లిదండ్రులు ఎటువంటి వారైనా వాళ్ళ ఆలనా పాలన చూడవలసిన బాధ్యత కన్నబిడ్డలపై ఉంటుంది. ఆ విషయాన్ని గాలికి వదిలేసి కేవలం ఆస్తి కోసం ఇలా వాదులాడుకోవడం సరైంది కాదని పలువురు పెద్దలు వాళ్లకు సూచించారు. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.